ఢిల్లీలో జంతర్ మంతర్లో దీక్ష చేస్తున్నా అన్నాడు. ఆయన ముందు ఎన్ని దీక్షలు చేయాలో 19 నుంచి 24 వరకు ఎంతంత మందిని వైసీపీ నాయకులు చంపినారో వాళ్ళందరి మీద దీక్షలు చేయాలో. అంతకంటే ముందు ఆయన అధికారంలోకి రాకముందు వాళ్ళ చిన్నాయన్ని వాళ్ళ ఇంట్లో కిరాతకంగా చంపుకున్నారు. మనం విన్నడం ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండారన్నారు. ఫస్ట్ దాని మీద ఆయన ధర్నా చేయాలి. వాళ్ళు చిన్నాయన్ని చంపేసినారు పాపం. దాని మీద ధర్నా చేయమని ఆయన కూడా మేము అడుగుతున్నాము. దాని మీద ధర్నా చేసి మళ్ళా మీ యొక్క పార్టీ వాళ్ళు ఒకరొకరు చంపుకున్నారు, దాని మీద కూడా ధర్నా చేసుకో. ముందు మీ చిన్నాయన గురించి మీ చిన్నాయనకు న్యాయం చెయ్యి ముందు. ఆ తర్వాత వచ్చి మీ వైసీపీ పార్టీలో ఒకరొకరు అంతర్గత కుమ్ములాట చంపుకున్నారు కదా, దాని మీద కూడా నువ్వు న్యాయం చేయడానికి ధర్నా చేసుకోవచ్చు. పిచ్చి పట్టింది ఆయనకు అంతే. ఇంకా ఖాళీగా ఉన్నారు కదా అన్ఎంప్లాయిడ్ పీపుల్ అంతా రోడ్ల మీద పడేసి ఏదో చేసేస్తే ఏదో అవుతుంది అనుకుంటున్నాడు. ఏదో రాష్ట్రపతి పాలన అంట. మళ్ళీ అట్లయితే నేను ఒక రోజు కూడా ఎవరు పాలనలో పెట్టిండే వాళ్ళు కాదు. పరదాలు కట్టుకొని 10 కిలోమీటర్లు కూడా చాపర మీద ట్రావెల్ చేసిన ముఖ్యమంత్రి నువ్వు ఘనత సాధించినావు. ఇంకా నువ్వు ఓడిపోయినాక ఇలాంటి కార్యక్రమాలు తప్పితే ఇంకెలాంటి కార్యక్రమాలు చేస్తావని ప్రజలకు కూడా ఏ విధమైన నీ మీద గొప్ప అభిప్రాయం లేదనేది నీ యొక్క ఆఫ్టర్ ఎలక్షన్ స్టేట్మెంట్తోనే అర్థమైపోతాం. అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఈ గాంధీ స్కూల్ దగ్గర డ్రైనేజీ పనులు ప్రారంభం కోసం ఈరోజు టెంకాయ కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఇదే రోడ్డు సీసీ రోడ్డు కూడా వేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము, ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే యొక్క అవగాహన లేని తనం వలన రోడ్లు వేసి మళ్ళా తవ్వేసి కాలువలు వేసేది ఉల్టా వ్యవహారం చేసినారు. అట్లా కాదు, ముందు కాలువలు తవ్వేసినాక దాన్ని సమాంతరంగా రోడ్లు వేయాలని చెప్పేసి ఈరోజు కాలువ మొదలు పెట్టడం జరిగింది. అలాగనే ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయింది వాళ్ళ గవర్నమెంట్ టైంలోనే. అది కూడా పనులు మొదలు పెట్టిస్తున్నాము. ప్యారలల్గా ఈ రోడ్డు మూవ్ అయ్యి ముందుకెళ్తా ఉంటే దాని వెనకనే ప్యారలల్గా అతి త్వరలో ఈ రోడ్డు కూడా తయారు చేసి ఇది ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వము ఇక్కడ మేము పోటీ చేస్తూ చెప్పి కడప నగర అభివృద్ధి మాత్రమే మా ధ్యేయం అని చెప్పేసి మా మేనిఫెస్టో అని చెప్పినాము. అదేవిధంగా మేము గెలిచినప్పటి నుంచి పని చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మొదటి పని మొదలు పెట్టాము. ఇది మొదలు మాత్రమే. ఇంతకంటే పెద్ద ఎత్తున కడప నగర అభివృద్ధికి మేము పాటుపడతాం, పని చేస్తామని తెలియజేస్తున్నాం. ఎంత కాస్ట్? జనరల్ ఫండ్ మేడం 10 lakhs డ్రైన్, 45 lakhs వచ్చేసి రోడ్డు మేడం, అది కూడా జనరల్ ఫండ్ మేడం. జనరల్ ఫండ్ మీద ఈ డ్రైన్ 15 lakhs విశ్వేశ్వరయ్య బొమ్మ వరకు జరిగింది. అలాగని ఇక్కడి నుంచే సీసీ రోడ్డు కూడా 45 lakhs 44 lakhsలో ఎస్టిమేషన్లో ఆల్రెడీ ముందే జరిగింది. ఇది మేము ఎవరు టెండర్లు వేసుకున్నా ఏం వేసుకున్నా ఫస్ట్ అభివృద్ధి అనేది ముఖ్యమనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. వాళ్ళలాగా వైషమ్యాలు చూపించేసి కడప అభివృద్ధిని కుంటుపరిచే ఉద్దేశం మాకు లేదు. ప్లస్ ఎవరెవరు ఇక్కడ కడప నియోజకవర్గంలో ఇంతవరకు వర్కులు తీసుకున్నారో వాళ్ళకు కూడా పిలిపిస్తున్నాము. మీరు ఎంత తొందరగా పని చేస్తారో పని చేయండి అని చెప్పి వాళ్ళని కూడా తీసి రివ్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడే కాదు కడప నియోజకవర్గంలో మొత్తం ఏ పనులు టెండర్లు అయినాయి, వాళ్ళు ఎవరెవరు వర్కులు చేస్తున్నారు అనేది కూడా రివ్యూ చేస్తున్నాం. ఇప్పుడే దానిలో భాగంగానే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లైన్లో మేయర్ గారి చుట్టాలు మేయర్ గారు వాళ్ళు వర్క్ తీసుకున్నారు. అక్కడున్న కల్వర్టు చాలా నిదానంగా చేస్తున్నారు అనేది కూడా సంబంధిత అధికారులు చెప్పడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళకి చెప్పాము. కాంట్రాక్టర్లను పిలిపించేసేసి రివ్యూ చేసి కల్వర్ట్తో పాటు ప్యారలల్గా రోడ్డు పని కూడా అయిపోగొట్టాలా అని చెప్పాను. వాళ్ళకి టైం కూడా ఇచ్చేసేసి ఆ టైంలో పని చేస్తారో లేదో అడగండి. అడగకపోతే వాళ్ళు పని చేయకపోతే వాళ్ళని టెండర్ చేసి కొత్త వాళ్ళని పిలిపించేసి టెండర్లు కూడా పిలిచి ఆ పని అతి త్వరన అవ్వాలని చెప్పేసి అక్కడున్న చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఇది డిమాండ్ కాబట్టి దానికి టాప్ ప్రయారిటీ తీసుకుని అది కూడా మొదలు పెట్టమని జరిగింది. దాంతోపాటు నియోజకవర్గంలో ఉన్న మిగతా వర్కులు కూడా రివ్యూ చేసి వాళ్ళని కూడా అక్కడ తీసుకున్న కాంట్రాక్ట్లను కూడా త్వరితగతిన పనులు ఫినిష్ చేసే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. రివ్యూ కూర్చోవాలి మనము. తర్వాత 1 month టైం ఇవ్వాలి. ఎక్కడి నుంచి
డ్రైన్ అది రాజు టెండర్ అయిపోయిందా? అగ్రిమెంట్ అయిపోయిందా? అగ్రిమెంట్ అయిందా? మరి ఎందుకు పని చేయలేదు? వెట్ మిక్స్ చేసుకోవచ్చు కదా. లేదు వాళ్ళు చేయరా, టర్మినేట్ చేసి క్యాన్సిల్ చేసుకుంటారంటే పిలవండి. ఈ పనులు ఆపితే కుదరదు. బిల్స్ కావాలంటే వస్తాయి, డబ్బులు ఇప్పిస్తాము, పనులు ఆపుతాం. కొంచెం ఎన్నికి వచ్చారా మీరు? ఎన్నికి రావాలా మీరు? విజ్ఞాన్ భారత్ అట్లంటావు. కడప నగర డ్రైన్ అయ్యా, నీ కోరికే. డ్రైన్ డ్రైన్ అంటాను. స్కూల్లో చదివినా నేను